వ్యక్తిగతంగా ప్రభువును కొద్ది నిమిషాలు మనము మహింపరచడానికి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయము, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 11వ వచనం. 77వ కీర్తన 11. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యమైన కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ఆదివారం ఆరాధించడానికి వ్యక్తిగతంగా మనము కలిగి ఉన్న సమయము ఎంతో గంభీరమైనది, బలమైనది. దేవుని వాక్యము మనం వింటూ దేవుని ఔన్నత్యాన్ని ప్రతి ఆదివారము నూతనంగా మనం అనుభవించడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. కనుక ఆయన నామము హెచ్చైన నామము, అని నామములు వంటి నామము కాదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీటి అందే కానీ అటువంటి నామము ఎక్కడా లేదు. ఔన్నత్యము కలిగిన ప్రత్యేకమైన నామము. ఎందుకంటే ఆయన మానవుడి కొరకై చేసిన కార్యములు ఎవరు ఎప్పుడు ఎక్కడ జరిగించలేదు. కనుక వాటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మనం ఎంతగానో హృదయంలో నింపుదలతో మనం ఆరాధిస్తాం. ప్రతి నిమిషము దేవుని మనం ఆరాధించవచ్చు. ఎప్పుడైనా దేవుని కార్యాలు, అందుకన్నాడు మనస్సునకు తెచ్చుకుంటాను. మనస్సులో ఆయన చేసిన కార్యాలు మరి ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆదివారం మనం వింటున్నాము. అలాగే ఈ దినము కూడా కొన్ని విషయాలు మనం వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆదికాండం 38వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. అందులో మరి 4వ వాడు అయిన యూదా. దేవుడు ఒక ప్రణాళిక యూదా పట్ల కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చాలా గొప్పది. కనుక దేవుడు ఇచ్చేటువంటి జీవితం, దేవుడు ఇచ్చే తలాంతులు ఎన్ని లక్షల విలువ పెట్టి కొన్నా కూడా అది రావు. కనుక దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు, కొన్ని బహుమానాలు ఇస్తాడు. వాటన్నిటి కొరకై మనం దానిని పదును పెట్టాలి, దానిని సాధన చేయాలి. కనుక దేవుడు యోధాకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, సంఖ్యాకాండంలో ఈ రీతిగా బిలాం అంటాడు, యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును, యోధాలో నుండి రాజదండము వచ్చును అని చెప్పాడు. కనుక యాకోబులో తన కుమారులలో 4వ వాడైన యోధాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఎందుకనంటే 2 సంకల్పాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, రూబేను మరి తన తండ్రిని దుఃఖపరిచాడు. తన తండ్రి భార్యలతో ఆయన చేసిన పాపాన్ని బట్టి రూబేనును యాకోబు శపించాడు. రెండవది షిమ్యోను, లేవి వారు ఉన్నారు. వాళ్ళు మంచివారే, కానీ వారి యొక్క సహోదరికి జరిగిన అన్యాయాన్ని బట్టి, ఆ యొక్క మానభంగాన్ని బట్టి, మరి వారు చేసిన హత్యను బట్టి దేవుని చేత వారు తృణీకరించబడ్డారు. అలా ఒక్కొక్కరుగా ఎన్నుకొనబడుతున్నారు. అందులో 4వ వాడు వచ్చేసరికి యూదా. ఆ యూదా ఒకడే శ్రేష్ఠుడిగా మంచివాడిగా కనిపించాడు. కనుక మరి యాకోబు తనకు వారిని ఆశీర్వదించినట్టుగా ఆదికాండము 49వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. కాబట్టి ఇది ఆశీర్వాదం. దేవుడు మరి యాకోబు ద్వారా తన కుటుంబాన్ని, యోధాను దీవించాడు. కాబట్టి యోధాలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథంలో గనక ఆ మాటను మనం గమనించినట్లయితే 60వ కీర్తన 7వ వచనం. 60వ కీర్తన 7వ వచనం. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానము, యూదా నా రాజదండము. ఈ రీతిగా 2 సార్లు కీర్తనలో రాయబడి ఉంటుంది, యూదా నా రాజదండము. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా ఆ రీతిగా రాయబడి ఉంటుంది. ఏమనంటే ప్రకటన గ్రంథము యూదా
గోత్రపు సింహము అని ఆయన గురించి రాయబడి ఉంటుంది. 5వ వచనం, 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఈ రీతిగా యాకోబు యూదా ఎంత ధన్యుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిలో జన్మించడానికి. అయితే రెండవ కారణం, ఎందుకు యూదాలోనే దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడనంటే, మరి గనక మనం చూస్తే ఆదికాండము 44వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట గమనిస్తే 32వ వచనం, తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. కనుక యూదా ఎంత మంచి దాతృత్వం, ప్రేమ కలిగిన వాడు. తన తమ్ముడైన బెన్యామీను విషయంలో అక్కడ యోసేపు వారిని బెన్యామీనుని తన దగ్గర ఉంచుకోవడానికి, లేదా తన తండ్రి కుమారులు వీరే కాదా అని గ్రహించడానికి ఒక చిన్న అక్కడ షరతు, ఒక చిన్న ప్రయత్నం అక్కడ చేసినప్పుడు ఒక గిన్నె బెన్యామీను సంచిలో పెడతాడనమాట. అప్పుడు ఏమైందంటే, బెన్యామీను సంచిలో దొరికిన వాడు, ఎవరి సంచిలో అయితే ఆ గిన్నె దొరుకుతుందో వారు యోసేపుకు దాసుడిగా ఉండాలని చెప్పినప్పుడు యూదా మధ్యలోకి వస్తాడు. యూదా అడ్డుపడతాడు. 16వ వచనం, యూదా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము అన్నాడు. కాబట్టి యూదా తన తమ్ముడిని రక్షించుకున్నట్టు కొరకై ఏం చేశాడంటే యోసేపుతో మాట్లాడటం సిద్ధపడ్డాడు. కాబట్టి యూదా ఎన్నుకొనబడిన వాడు. ఈ వాజ్ ఏ చూసన్ పర్సన్. ఎన్నుకొని దేవుడు దానిలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. 2 క్వాలిటీస్, పైన ఉన్నవారు అయోగ్యులు, యూదా ప్రేమ కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు. కాబట్టి యోధాను దేవుడు ఎన్నుకొని యోధాలో దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనంలో తామారు ఏమనంటదంటే, యోధా ఏమంటాడంటే, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. యోధా ఈ రీతిగా ఒక ప్రాంతానికి వెళ్తాడు. షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను వివాహం చేసుకొని ఆమెతో 1-3 పిల్లలను కంటాడు. కాబట్టి యోధాలో యేసుప్రభు జన్మించాలంటే యోధాకు సంతానం ఉండాలి, సంతానము పుట్టాలి. అయితే ఏమవుంది, యోధా సంతానంలో పెద్దవాడు చనిపోయాడు. వాడు దుష్టుడు, దేవుడు ఆయన తీసాడు. కనుక మరి తండ్రి భర్త ధర్మము జరపడానికి ఆ కాలంలో ఈ యొక్క క్రమం ఏంటంటే, మరి అన్నయ్య ధర్మము జరపాలి. కాబట్టి తన 2వ కుమారునిచ్చి పెళ్లి చేశాడు. 2వ కుమారుడు కూడా దేవునికి విరోధంగా దుష్టుడుగా ఉన్నాడు కనుక దేవుడు అతనిని ముట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? 3వ వాడు ఒకడు ఉన్నాడు, అతను శల. ఆ వ్యక్తి ఇంకా చిన్నవాడే. ఇంకా యోధాకు బాధ కలుగుతుంది. ఇదిగో దేవుని సంకల్పం ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని నేను కోల్పోతున్నాను కనుక ఏం చెయ్యాలో తనకు అర్థం కాలేదు. కనుక తన యొక్క మరి కోడలు, తన పెద్ద కోడలు తామారును తన ఇంటికి పంపేశాడు. అమ్మ, కొద్ది దినాలు నువ్వు అక్కడ ఉండు, నీ వైదవ్యపు వస్త్రములతో నువ్వు ఉండు, ఈ కుమారుడు పెద్దోడయ్యాక నేను నీకు వివాహం చేస్తానని చెప్పాడు. ఈ కుమారుడు పెద్దోడు అవ్వట్లా కనుక ఈ తామారుకు వివాహము ఈ యొక్క యోధా చేయట్లేదు. ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతానికి ఈ యోధా వస్తున్నాడని గ్రహిస్తే ఏమనుకుందంటే, ఆ యోధాతో నేను కలవాలి అని ఒక వేశ్య రూపంలో అక్కడ ముసుకేసుకొని ఉంది. ఈ యోధా అనుకున్నాడు ఎవరో వేశ్య కదా అని చెప్పి ఆమెతో శయనించడానికి సిద్ధపడ్డాడు. ఆమె కొన్ని రుజువులు అడిగింది, నాకు కొన్ని గుర్తులు కావాలి. ఏంటనంటే, నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయు నాకు ఇమ్మని చెప్పింది. ఇది కొంతకాలము ఎరువు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఆమెతో శయనించాలంటే ఆమె ఎంతో కొంత సంపాదించుకోవాలి. కాబట్టి ఈయన అన్నాడు, గొర్రె పిల్లనిస్తానులే అన్నాడు, మేక పిల్లనిస్తానన్నాడు. సరే, ఈలోపు దీనికి గుర్తుగా ఇది తెచ్చుకో, ఇది నీ దగ్గర ఉంచుకో, నేను మరలా తెచ్చి దీన్ని విడిపించుకుంటాను. సరే, కొన్ని దినాలు అయిపోయిన తర్వాత 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఈమె గర్భవతి అయింది. ఇప్పుడు ఈ విషయము యోధాకు తెలిసినప్పుడు ఈమెను శిక్షించాలి, ఈమె చేసిన ఈ పాపపు పనిని బట్టి ఈమెను ద్వేషించాలని సిద్ధపడ్డాడు. అప్పుడు ఆమె తామారు వచ్చి అన్నది, ఈ దారం ఎవరిది, ఈ యొక్క ముద్ర ఎవరిది, ఈ చేతికర్ర ఎవరిది, ఎవరైతే ఇది తెచ్చారో వీరి ద్వారానే నేను గర్భవతి
గర్భవతి అయ్యాను అని అంటే వెంటనే ఈయనని గ్రహించాడు. అప్పుడు అన్న మొట్టమొదటి మాట అంటే నాకంటే నీతిమంతురాలు ఎవరు? తామారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయమంతా నేను వివరంగా చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువారి గోత్రములో ఆ యొక్క వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. 5 స్త్రీల్లో మొట్టమొదటి స్త్రీ తామారు. ఈమెకి సంబంధం లేదు కాబట్టి ఈమె ఇందులో అర్హురాలు కాదు, ఆమె బయట వెళ్ళిపోవలసిన వ్యక్తి. అయితే యోధాలో నుండి దేవుడు జన్మించాలి కనుక, తన కుమారులు లేరు కనుక, యోధాకు కుమారులు చనిపోతున్నారు కనుక యోధా ద్వారా ఆమె అనుకుంది ఆ దేవుని సంకల్పం ఈ మామ ద్వారా, ఈ యోధా ద్వారా భూమి మీద నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక అనేక మంది అనుకుంటారు యేసుప్రభు వంశావళిలో ఏంటి పాపపు స్త్రీలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, రాహాబు ఉన్నది. వీరందరూ లోకములో ఉండగా దేవుడు ఎన్నుకోలేదు. వీరందరి బ్రతుకులను మార్చి దేవుడు వంశావళిలో ఆయన ఆహ్వానించాడు. కాబట్టి జీవితాలు మార్చాడు. కనుక యోధా దీన్ని గుర్తించాడు. అదిగో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. యోధా అనగా స్తుతి, యోధా అనగా స్తోత్రము. కనుక నాలో నుండి ఆ స్తుతికి పాత్రుడు పుట్టడానికి ఎవరు కారణమయ్యారు? ఈ తామారు కారణమైంది. కాబట్టి ఈమె నాకంటే నీతిమంతురాలు. అటువంటి సాక్ష్యం పొందుకున్న స్త్రీ కనుక మరి ఇందులో యేసుక్రీస్తు వంశావళిలో ఈ యొక్క తామారు పేరు రాయబడింది. ఆమెకు పుట్టిన కుమారుడు పెరేసు. ఆ పెరేసులో నుండే మరి అక్కడున్న పితరులందరూ కూడా వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబు కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను. ఎవరైతే సమర్పించుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు దేవునికి ప్రతినిధులుగా వాడబడతారు, దేవునికి పాత్రలుగా వాడబడతారని చెప్పడానికి ఈ తామారు ద్వేషించబడిన ఒక విధవరాలు అయితే దేవుని ప్రణాళికలో ఎన్నుకొనబడింది. ఎందుకంటే ఆ యోధా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కారణం తామారు. కనుక దేవుని వంశావళిలో దేవుడు జీవితాలను మార్చి, బ్రతుకులను మార్చి వారిని ఒక పాత్రలుగా ఎన్నుకుంటాడు. మత్తయి భక్తుడు ఇటువంటి వారినే తీసుకున్నాడు. ఎవరు? రాహాబ్ అనే ఒక వేశ్యను కూడా తీసుకున్నాడు. ఎందుకంటే వీరు కనుమరుగవటానికి లేదు. యోధా ఉన్నాడు అని అంటే, యేసు ప్రభు పుట్టాడు అని అంటే తామారు అనేటువంటి ఆ స్త్రీ ప్రత్యేకంగా ఉండాలి. ఆమె జీవితం ఏదైనప్పటికీ, లోకము ఆమెను గురించి ఏ సాక్ష్యం చెప్పినప్పటికీ ఆమె యేసు ప్రభును చూపించింది. కాబట్టి ఆమె అనేక మందికి ఆదర్శంగా ఉండాలి, అనేక మందికి ఆమె దీవెనకరంగా ఉండాలని ఆమె పేరుని ఇక్కడ రాశాడు. అలాగే రాహాబు కూడా అటువంటిదే, ఇశ్రాయేలీయురాలే. ఆమె యెరికో పట్టణానికి సంబంధించింది కాదు. యెరికోలో ఒక మేడ మీద, గోడ మీద ఆమె ఇల్లు కట్టుకొని ఆ వృత్తి చేస్తూ ఉంది. అయితే ప్రభువైన దేవుని ప్రజలను వచ్చిన వేగులు వారిని రక్షించింది. కాబట్టి దేవుడు ఆమెను ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? ఆశీర్వదించడం కాదు, కానీ ఆ రక్షకుడైన యేసు ప్రభువారు పుట్టడానికి ఆమెను కూడా ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇశ్రాయేల్లో ఒక నాయకుడైన మరి సల్మానును తీసుకున్నాడు, ఆమెకు వివాహం జరిపించాడు. చూసారా ఎంత ప్రణాళిక దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్నాడో. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారందరినీ దేవుడు క్షమించి రక్షించుటకు ఆయన సమర్థుడు. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము, కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమించే దేవుడు కనుక ఆ భయభక్తులు ఎవరైతే నిలుపుతారో వారిని క్షమించి ఒక ఉన్నతమైన స్థానంలో పాత్రలుగా వినియోగించుకుంటాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, జ్ఞానం కలిగిన దైవజనుడు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు సువార్త నేను బోధించాలంటే యూదులకు ఈ వాక్యం కూడా అక్కర్లే, గోత్రమును చూపిస్తే నేను సువార్త బోధించగలనని చెప్పాడు. కేవలం యేసుక్రీస్తు ఆ వంశావళి ద్వారా సువార్త బోధించవచ్చు అని చెప్పాడు. అంటే ఒక గొప్ప ప్రణాళిక. జీవము కలిగి దేవుడు భూమి మీద ఉద్భవింపబడటానికి ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. అది ఒక ప్రణాళిక. ఒక రూతు, ఒక విధవరాలు, మోయాబీరాలు, ఆమెకు ఇశ్రాయేలుకు సంబంధం లేదు, ఆమెను తీసుకొచ్చాడు. ఒక మరియ, ఒక కన్యక దీనురాలు, ఆమెను తీసుకొచ్చాడు.
ఈ రీతిగా ఆమె నీతిమంతురాలు కాబట్టే యేసుప్రభు వంశావళిలో ఉంది. ఏదో పాపాత్మురాలని ఆమెను తీసుకురాలేదు. లోకస్తులు ఏమి ఆమెను గురించి తప్పుడుగా మాట్లాడటానికి వీల్లేదు. వాక్యం ఏమని చెప్పాడంటే ఆమె నాకంటే నీతిమంతురాలు కాబట్టి యేసుప్రభు నీతిమంతుల గర్భాన పుట్టాడు, పరిశుద్ధుల గర్భాన పుట్టాడు, ఎన్నుకొనబడిన గర్భాన పుట్టాడు. ఈ లోకము పాపినిగానే చూస్తుంది, పాపిగానే చూసి పాపపు శిక్షను అమలు చేస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాపమును క్షమించాడు, పాపిని ప్రేమించాడు, పాపమును శిక్షించాడు, కొట్టివేశాడు. కాబట్టే ఆయన ఒక్కడే ఆరాధికుడు. అందుకే అన్నాడు ఆయన కార్యములను మనస్సునకు తెచ్చుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రెండవది ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనంలో కనుక మనం గమనిస్తే 19వ అధ్యాయం 27వ వచనంలో గమనిస్తే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతని తప్పించాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పేతురు అపోస్తలుడు ఏమన్నాడంటే నీతిమంతుడైన ఆ లోతు మునుపు ఎటువంటి వాడు? శాపగ్రస్తమైన ప్రదేశంలో ఉన్నాడు. దేవుడు శపించబడిన సొదొమలో ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా భయంకరమైంది. నేటికి అక్కడ గంధకములు మండుతూనే ఉన్నాయి. అక్కడ ఒక చిగురించలేదు, ఒక పంట అక్కడ ఉండదు, అక్కడ గాలి సరైంది కాదు. అటువంటి పట్టణంలో ఉన్న లోతును దేవుడు దర్శించాడు. ఎందుకు? అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? నీతిమంతులుంటే 30 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా అని దేవునితో మొరపెట్టాడు. కాబట్టి అబ్రహామును బట్టి ఏమైంది? లోతు రక్షించబడ్డాడు. ఇప్పుడు తామారును బట్టి యోధా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, గోత్రకర్తల్లో ఉన్నాడు. అలాగా అబ్రహామును బట్టి ఆ లోతు రక్షణలోనికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రాంతంలో దేవుడు అతనిని రక్షించాడు. కనుక ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారుగా ఉంటారో వారందరూ రక్షించబడతారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. కనుక కొన్నిసార్లు ఎప్పుడైనా బాధ ఎక్కువైందనుకోండి, కష్టం హృదయంలో ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, నేను ఏమని ప్రార్థిస్తానంటే చివరి ప్రార్థన ఏంటంటే ఆయా నీ దాసుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ దాసుడు డాడీని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా తాతయ్య గారిని బట్టి జ్ఞాపకం చేసుకో, వారిని పరిచర్య చేశారు. అలాగా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు ఉంటారు కదా. కుటుంబం అంతా రక్షించబడిపోదు ఒకేసారి, ఎవరో ఒకరే దర్శించబడతారు. వాళ్ళ ద్వారా కుటుంబము రక్షించబడుతుంది. ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు నీ పట్ల, నీ ద్వారా నీ కుటుంబం పట్ల. కనుక ఈ లోతు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును బట్టే కదా నేను జీవించున్నాను, అబ్రహామును బట్టి దేవునికి స్తోత్రం. ఈ యోధ జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ తామారును బట్టే కదా నేను రక్షించబడ్డాను, తామారును బట్టే కదా నేను దీవించబడ్డాను. మరి ఇంకెన్నటికీ యోధ తామారును కూడలేదు, ఇంకెన్నటికీ ఆమె ముఖం చూడలేదు. ఆయన పవిత్రుడు. కనుక దేవుని దాసులు బట్టి మనము, లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబము దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎప్పుడు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాము. 2 చూసాం, 3 చూద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఫిలెమోన్ అనే ఒక గొప్ప దాసుడు ఉన్నాడు. పౌలు అపోస్తలుడుకు మరి ప్రియమైన వాడు.
మొదటి వచనంలో కనుక మనం జ్ఞాపకం చేస్తే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోను పౌలుకు ప్రియుడు. అంటే మునుపు లోకస్తుడుగా ఉన్నాడైతే క్రీస్తుని బట్టి, క్రీస్తు సువార్తను బట్టి సంపాదించుకున్నాడు, ప్రియుడుగా ఉన్నాడు. ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఒనేసిము. ఒనేసిము అనే వ్యక్తి దాసుడు అనమాట. ఆ కాలంలో ఆ ఫిలెమోను ఆ కాలంలో ఏంటంటే దాసులు ఉంటారు, వారు బానిసలుగా వారి దగ్గర ఉండటానికి వారు ఏ పని చెప్పినా చేయాలి. ఆ సమయంలో ఈ ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క ఫిలెమోనుకు ఏదో నష్టాన్ని కలిగించాడు. ఇంట్లో ఉన్న దొంగతనం చేయటమో లేకపోతే ఏదో సంథింగ్ నష్టాన్ని ఫిలెమోనుకు చేశాడు. కాబట్టి ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. ఆ సమయంలో పౌలు కూడా చెరసాల్లో ఉన్నాడు. సాధారణంగా బాధలో ఉన్నప్పుడు మనం ఏమని మాట్లాడుకుంటాం, ఒరే నీకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నీకంటే ఎక్కువ నాకు బాధలు ఉన్నాయి అని ఒకడు అంటాడు, నాకంటే ఎక్కువ నీకున్నాయి అని మరొకడు అంటాడు. అంతే తప్ప వేరే సంతోషకరమైన ఆదరణ మాటలు ఏమీ రావు. చెరసాల్లో పౌలు అపోస్తలుడు అందరినీ రక్షించుకున్నాడు. చెరసాల నాయకుడి దగ్గరికి వెళ్ళి అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో నాయకుడిని రక్షించుకున్నాడు. మరలా అనేక చోట్ల దెబ్బలు తిని అక్కడ ప్రాంతంలో ఒక రాజును రక్షించుకోబోయాడు. అక్కడ ఉన్న రాజు అంటాడు, నీవు కూడా నన్ను మార్చేయగల శక్తి కలిగిన వాడుగా ఉన్నావే, నన్ను కూడా నీవు మార్చేయగలిగిన వాడుగా ఉన్నావే అంటాడు. అలాగే ఇక్కడ ఫిలెమోను దగ్గరికి వచ్చేసరికి ఆ చెరసాల్లో ఉన్న ఒనేసిమును దర్శించుకున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ అన్నిటి మాటలు 15వ వచనంలో, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువును విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకోమను. ఇప్పుడు ఆ తామారును బట్టి యోధాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ యొక్క పౌలును బట్టి ఒనేసిమును ఫిలెమోను జ్ఞాపకం చేసుకున్నాడు. పౌలును బట్టి ఒనేసిమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల్లో ఉండి నాశనం అయిపోవలసిన ఒనేసిమును సువార్త ద్వారా సంపాదించుకొని ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఓ ఫిలెమోను, ఇప్పుడు నీ దాసుడిగా ఉండవలసిన ఒనేసిము ఎప్పటి నుంచి నీ దాసుడు కాదు, అతడు నూతన జీవితాన్ని సంపాదించుకున్నాడు, సువార్త యందు విశ్వాసం ఉంచాడు, ప్రభువును సొంత రక్షకునిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక్క పని నాకు చెయ్యాలి, ఏంటంటే ఇక మీదట అతడు దాసుడు కాదు, అతడు ఎవరు, నీకు ఎలా ఉండాలా, ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగా ప్రియ సహోదరుడిగా ఉండాలా. ఇక నుండి నీకు అన్నలాగా లేదా నీ తమ్ముడిలాగా ఉండాలి. ఇతను జీవితాన్ని ప్రభువు మార్చాడు, పట్టుకున్నాడు. కనుక ఏమని రాశాడంటే, నీవు ఒకవేళ ఇతని ద్వారా నీకు ఏదైనా నష్టం కలుగుంటే అది నా యొక్క భాగములు వేసుకో, నా యొక్క లెక్కలో చేర్చుకో, నేను దాన్ని ఇస్తాను, నేను ఎప్పటికైనా దానికి ఇస్తాను. అయినప్పటికీ కూడా ఒక మాట అంటాడు, ఏంటంటే నీవే నాకు రుణస్థుడుగా ఉన్నావు, నేను నిన్ను రక్షించుకున్నాను, నీ ఆత్మని నేను రక్షించుకున్నాను, కాబట్టి నువ్వే నాకు రుణస్థుడు. అయితే నేను నీ వద్ద నుంచి కోరేది ఏంటంటే ఈ ఒనేసిమును చేర్చుకో, నీ సహోదరుడిగా ఉండనియ్యి అని తన స్వహస్తములతో ఈ మాట రాశాడండి. పౌలును బట్టి ఒనేసిమును దేవుడు ఆశీర్వదించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ 3 విషయాలు చెప్పానంటే, మనము ఎవరి ద్వారా తండ్రి వద్దకు వచ్చామంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నిశ్చలమైనదిని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల నుండి ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించాను. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనమందరము క్షమించబడ్డాం. శరణాగతులమైన మనకు, ఆశ్రయము లేని మనకు, దిక్కులేని మనకు యేసయ్య మనకంటే ముందుగా
మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా ఆ పరిశుద్ధమైన స్థలములోనికి మన పక్షంగా ఎప్పుడో వెళ్ళిపోయాడట. మన పితరులు సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో పాపక్షమాపణ నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళాలా. అప్పుడు ఏం జరిగేది? ఆ యాజకుడు అపవిత్రతతో ఉంటే యాజకుడు కూడా మరణించేవాడు. ఇంకేం పవిత్రపరచబడేది? ప్రజలు ఇంకా అపరిశుద్ధులుగా ఉండేవారు. కానీ ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున పాత నిబంధనలో అబ్రాహామును దర్శించిన మెల్కీసెదెకు షాలేము రాజు ఒక ప్రధాన యాజకుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ రీతిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ పరిశుద్ధమైన స్థలమునకు, ఇప్పుడైతే ఆ పరిశుద్ధమైన స్థలము యెరూషలేములో లేదు, పవిత్రమైన స్థలం లేదు, అతి పరిశుద్ధమైన స్థలం లేదు, కానీ దానికంటే మరి శ్రేష్టమైన స్థిరమైన ఆ పరిశుద్ధ స్థలమునకు, ఆ పరలోకమునకు యేసయ్య మనకంటే ముందుగా వెళ్ళి మన పాపములంతటిని కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. రెండవది రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము మన ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరంటే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు? ఆత్మ, పరిశుద్ధాత్మ మన పక్షంగా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించాలంటే ఆ ఆత్మదేవుడు మన పక్షంగా మన బలహీనతలను బట్టి, మన వ్యాధులను బట్టి, మన ఇరుకులను బట్టి ఆయనే మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నా చిన్నపిల్లలారా, పాపము చేయకుండాటకై ఈ సంగతిలో మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను బట్టి మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ సర్వలోకం దేంతో నింపబడి ఉంది? పాపముతో నింపబడి ఉంది, అతిక్రమంతో నింపబడి ఉంది. ఒకడు నీతిమంతుడు లేడు, నీతిని ప్రేమించేవాడు లేడు, నీతి చేసేవాడు లేడు, ఉపకారం చేసేవాడు లేడు. ఎవడు వాడి సొంత క్రియలు, వాడి సొంత జీవితం, వాడి సొంత కుటుంబానికి ఉపకారం చేసుకుంటున్నాడు తప్ప ఎవరికి ఉపకారము చేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన పక్షంగా ప్రధాన యాజకుడిగా పరలోకంలో ఉన్నాడు. రెండవది ఆత్మదేవుడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది ఉత్తరవాదిగా మధ్యవర్తిగా ఉన్నాడు మన కొరకై. అనుదినము మన పాపములంతటిని బట్టి మనకు శాంతికరంగా ఉండటానికి ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనను బట్టి మనము క్షమించబడ్డాం, ఆయనను బట్టే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. ఎందుకు తండ్రి ఎందుకు ఆకర్షించాలి? తండ్రి ఆకర్షించవలసిన పని ఏంటి? ఎందుకంటే ఏదైనా తోటలో మనల్ని దేవుడు త్రోసివేసాడు కదా, మన పితరుడును త్రోసివేసాడు. ఇప్పుడు ఎందుకు ఆకర్షించాలి? ఆ పై వచనంలో రాయబడి ఉంది 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. మధ్యవర్తి ఉన్నాడు, ఇక్కడ విజ్ఞాపనకర్త ఉన్నాడు, ఉత్తరవాది ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరిని ఆకర్షిస్తున్నాడంటే. తండ్రి ఆ ప్రేమ కలిగి తండ్రి ఎందుకు ఆకర్షిస్తున్నాడు? కుమారుడు ఉన్నాడు కాబట్టి. కుమారుడు లేకపోతే ఎవడు ఆయన వద్దకు రాలేడు, ఎవడు ఆయన్ని సమీపించలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణు చూడలేడు. మరి మనం ఆయన వద్దకు ఎలాగొస్తున్నాం? ఆ కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి యేసుప్రభువారికి కూడా ఒక భారం ఉంది కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంది, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును. వేరే మందలో ఉన్న ఈ అన్యులు, ఈ ప్రజలు, వెలివేయబడిన వారు, శాపగ్రస్తులు, శరణాగతులు, పాపంతో నింపబడిన వారందరినీ పిలవడానికి నాకు వేరే మంద ఉంది. వారందరినీ మనల్ని తీసుకుని వచ్చి ఒకే మందలో పెట్టడానికి యేసుప్రభువు వారు భారం కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుడు బట్టి మనల్ని ప్రేమించాడు, కుమారుడిని బట్టి మనల్ని ఆకర్షిస్తున్నాడు, కుమారుడిని బట్టి మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు, కుమారుడిని బట్టి మనల్ని క్షమిస్తున్నాడు, కుమారుడిని బట్టి తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆ కుమారుని బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుడిని వ్యక్తిగతంగా మనం ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. ఏంటనంటే, తామారు యోధా కంటే నీతిమంతురాలని చెప్పాడు. అబ్రహాము బట్టి లోతును దేవుడు రక్షించాడు, ఆ లోతు కూడా నీతిమంతుడైపోయాడు. మూడవది, ఒనేసిము అనేటువంటి ఒక చెరసాలలో ఉన్న ఒక దొంగ, వెలివేయబడిన వాడు, శిక్షకర్హుడు, పౌలును బట్టి క్షమించబడి ఆ ఫిలెమోను ద్వారా ప్రేమించబడ్డాడు. దాసుడిగా కాదు, సహోదరుడిగా. ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసును బట్టి మనం ఆయన వద్దకు వస్తున్నాము, మన పాపములకు పరిహారము పొందుకున్నాము. ఆ విజ్ఞాపనకర్తను బట్టి మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మన పాపములంతటికీ శాంతికరంగా ఆ ప్రియకుమారుడు ఆ తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చివరిగా మనం చూస్తే అప్పుడే మనల్ని ఆకర్షించడానికి ఆ ప్రియకుమారుడు తండ్రికి అవసరం. కాబట్టి ఆ ప్రియకుమారుడు తన సొంత కుమారుడిని మనందరి కొరకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఇవ్వడు? ఆ కుమారుణ్ణి సంపాదించుకుంటే ఆయనను, ఆ సమస్తమును మనం ఏం చేసినట్టు? సంపాదించుకున్నట్టే, సమస్తమును పొందుకున్నట్టే. కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా దేవుని మనము ఆరాధన చేద్దాం. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడు.